ఎవరు చెప్పినా ఈ బైబిల్ గ్రంథంలో చెప్తారు. కాబట్టి దేవుడి మాటలు వినండి, దేవుడి మాట ప్రచోదన పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా, నాశనం చేసుకోవద్దయ్యా. చివరి క్షణాలు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, దేవుళ్ళు మెలగండి, దేవుడి మాట చెప్పండి, నలుగురికి దేవుడి మాట చెప్పి నలుగురు దేవుడి వాక్యానికి నడిపించండి అమ్మా. ఇదిగో ఒక కాపురం నిలబడిందే తండ్రి తల్లి, ఎంత ఆశీర్వాదమో తెలుసా. ఆ కాపురం నీకు తెలిసి ఒకవేళ ఆ కాపురం అన్యాయంగా విడిపోతుంటే, అన్యాయంగా ఆ కాపురం అప్పుల్లో ఉంటే, అన్యాయంగా లేక ఇరుకు ఇబ్బందుల్లో ఉంటే, వ్యాధి బాధల్లో ఉంటే, అలాంటి వారిని చూస్తూనే ఇదిగో ఏమైందిలే నా కాపురం బాగుంది, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నాడు అనుకోమాకండమ్మా. నీ వల్ల ఇంకొకరు మారితే మంచిదేగా తల్లి. ఇదిగో గుర్తు పెట్టుకోండి అమ్మా, అలా అనుకుంటే ఇంకొకరు మారేవాళ్ళు ఉండవడమ్మా. ఇదిగో తెలుసుకోండి, దేవుడు పాదాల చెత్తకు వెళ్ళండి, దేవుడు మాట తలచోని పెట్టద్దు. ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా. ఇదిగో తల్లి తండ్రి ప్రతి ఒక్కరు చెప్తున్నానమ్మా, అక్రమ సంబంధాలని, శరీర వ్యాఖ్యలని, చేతుల జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. ఇదిగో గుర్తు పెట్టుకోండి తల్లి, ఎవరు ఉండదు, ఎవరు మనతో ఉండదు. ఏ శరీర వ్యాఖ్యలు వచ్చినా గానీ దేవుడు పాదాల చెంతకు వెళ్ళండి తల్లి. నీ సుఖాన్ని చూసుకుంటూ కాసేపు సుఖభోగాన్ని చూసుకున్నావంటే తల్లి నీ జీవితాంతం ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుందమ్మా. గుర్తు పెట్టుకోండి అమ్మా. వినండి తల్లి, వినండి అయ్యా చెప్తున్నానయ్యా, తాగుడు బానిసవద్దు, తాగుల్లో ఉండద్దు. మందుని జీవితాన్ని, నీ కిడ్నీని